వెల్కమ్ టు రక్కసి మస్తీ. ఒకరోజు ఒక చిన్న పిచ్చుక సాయంత్రం తన ఇంటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలై దారి తప్పిపోయింది. ఆకాశం నల్లగా మారి మెరుపులు మెరుస్తున్నాయి. కొద్దిసేపటికి ఓ పెద్ద చెట్టు కనిపించింది. కానీ ఆ చెట్టు మీద ఉన్న పావురాలు కోపంగా ఇక్కడికి రాకూడదు, ఇది మా చెట్టు అని అరిచాయి. పిచ్చుక ఎంత వేడుకున్నా అవి అంగీకరించలేదు. దుఃఖంతో పిచ్చుక ఎగిరిపోయింది. గాలి మంచురాళ్ళ వర్షంలో వెతుక్కుంటా వెళ్ళింది. అప్పుడే దూరంలో ఒక అద్భుతమైన మాయా చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఆకులు బంగారం వంటి రంగులతో మెరుస్తున్నాయి. చెట్టు మధ్యలో ఉన్న ఒక పెద్ద రంధ్రం ఉంది. లోపల నుండి వెచ్చగా ఒక యాంత్రిక కాంతి వెలువడుతుంది. ఆ చెట్టును చూసి పిచ్చుక ఆనందించింది. వెంటనే మాయా చెట్టు రంధ్రంలోకి దూకింది. బయట వర్షం మంచురాళ్ళు బలంగా పడుతున్నా అది మాయా చెట్టు కాబట్టి ఒక్క చుక్క కూడా లోపలికి రాలేదు. పిచ్చుక భయం పూర్తిగా పోయింది. కానీ పావురాళ్ళు మాత్రం బయట మంచురాళ్ళ వర్షంలో చలికి చాలా ఇబ్బందులు పడ్డాయి. చెట్టు కొమ్మలు కూడా విరిగిపోయాయి. వర్షం ఆగిన తరువాత పిచ్చుక బయటకు వచ్చింది. పిచ్చుకను చూసి పావురాలు నీకేమీ కాలేదే అని ఆశ్చర్యంగా అడిగాయి. పిచ్చుక చిరునవ్వుతో మాయా చెట్టు నన్ను కాపాడింది. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యం మాయ వంటి రక్షణ ఇస్తుంది. ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదు అని చెప్పింది. పావురాలు తమ తప్పును తెలుసుకున్నాయి.